నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు ఓం స్వరూప్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. శుభమస్తు దివ్య శక్తి స్వరూపులందరికీ. స్వామీజీ, షట్ చక్రాల గురించి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాము. ధ్యానం చేయటం వల్ల, మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రెగ్యులర్ గా అవి యాక్టివేట్ అవుతుంటాయి అని అంటుంటారు. నిజంగా షట్ చక్రాలని యాక్టివేట్ చేయాలనంటే సాధన ఖచ్చితంగా అవసరమా? షట్చక్రాల గురించి చాలా విశేషమైనటువంటి అధ్యయనం చేయాల్సిన అవసరం, ఈ ప్రజకి అందివ్వాల్సిన అవసరం కూడా ఇప్పుడున్నది ఈ కాలమాన పరిస్థితుల్లో. ఎందుకని? ఒకప్పుడు ఆ సాధనలో భాగం అంతర్లీనంగా ఉండేది. ఇన్సైడ్ చక్రాలు అనేవి ఇన్సైడ్ 6, 7 సరే ఏ లెక్క పెట్టుకున్న ఈ కలరు ఆ కలరు స్వాదిష్టానం, ఇంకా భృకుటి దగ్గర హృదయంలో అనాహత చక్రం అని సహస్రారం అని ఉన్నాయి బ్రహ్మాండంగా పేర్లు. అయితే కామన్ మ్యాన్కి తెలియదు. వాడికి ఆ చక్రాల గురించి చెప్పి ప్రాక్టీస్ చేయాలంటే కూడా వాడికి టైం దొరకకపోవచ్చు. ఉద్యోగం చేసుకోవాలా, భార్య పిల్లల్ని చూసుకోవాలా, మరి పూజ ఏదో 5 నిమిషాలు చేసుకోవాలా, ఇలాంటివి ఉంటాయి. అప్పట్లో అంటే బోల్డ్ టైం ఉండేది. అసలు కంప్లీట్ టైం 100% భగవంతుడికే ఇచ్చేవారు. ఆ టైంలో సాధ్యము సాధన సమకూరేది. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు మన దైనందిక జీవితంలో బోల్డ్ పనులు బిజీ అయిపోయాం. అయినా కూడా మీరు అడిగిన మంచి విషయం ఏమిటంటే, ఇప్పుడు అవసరమా? ఇప్పుడు ఎప్పుడు కూడాను దాని గురించి ప్రత్యేకంగా యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియ మన ఇష్టం మీద ఆధారపడింది. అది చెయ్యకపోయినా కూడా షట్చక్రాలు ఆటోమేటిక్గా యాక్టివ్ అవే అయిపోతాయి. అది ఇంకో గొప్ప విషయం. ఇప్పుడు యాక్టివేట్ చేయకపోవడం వల్ల కలిగే నష్టం ఏంటి? చేస్తే వచ్చే లాభం ఏంటి? ఇప్పుడు ఒక్కొక్క చక్రానికి యాక్టివేట్ చేసేటువంటి ప్రక్రియలు ఉన్నా, అన్ని షట్చక్రాలు సహస్రారం వరకు విశ్వంలో ఉండేటువంటి అనంత శక్తి సంబంధించిన చక్రాలు, వాటి పరిణామాలు అన్నీ కూడా కంట్రోల్ కావడానికి ఆత్మ నిర్దిష్టించినటువంటిది, భగవత్ ప్రేరేపితమైనటువంటిది దివ్య శక్తిని అనుసంధానం చేస్తే. దివ్య శక్తి అంటే ఒక లైన్ చెప్పాలి. మనం సూర్యుడి గురించి మనం తెలుసు. పిపీలకాలి బ్రహ్మ పర్యంతము సకల లోకాలు మనం కనిపించే ఇదే కాదు. కృష్ణుడు చెప్పిన స్వామి 14 కాదు, తల్లికి చూపించాడు. ఇంకా కొన్ని మంత్రశాస్త్రంలో గాయత్రి వాటిలో కూడా 24 లోకాలు ఇలా కొన్ని ఉన్నాయి. అసలు ఇవి డైమెన్షన్స్ కింద లెక్క. 3 డైమెన్షన్స్ అనేటువంటిది ఇప్పుడు మనం ఉన్నది. 4th, 5th డైమెన్షన్స్ ప్రయత్నం చేస్తున్నారు ఫారినర్స్. మన ఇండియన్స్ లెక్కకు మించిన డైమెన్షన్స్ని ఆల్రెడీ గుర్తించారు. యోగులు, భగవత్ స్వరూపులు ఎప్పుడో అవన్నీ మనకి పాత విషయం. అందుకని ఈ డైమెన్షన్స్ కూడా మనం చూడగలం, వెళ్ళగలం. ఆత్మ ప్రయాణాల్లో మనం వాటి లోకాల్లో ఉండగలం. మనకిష్టం వచ్చినన్ని రోజులు ఎలాగైతే అమెరికా వెళ్తాం, సింగపూర్ వెళ్తాం, మీకు ఇష్టమైన కంట్రీస్ ప్యారిస్ ఏదో వెళ్తాం, ఫ్లైట్లో వెళ్తాం, అప్ అండ్ డౌన్ టికెట్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఫ్యామిలీతో వెళ్తాం, ఫ్రెండ్స్తో వెళ్తాం, ఎంజాయ్ చేస్తాం, వస్తాం. మనం వెళ్ళేటప్పుడే నిర్ణయించుకుంటాం, ఇంత టికెట్, ఇన్ని రోజులు, ఇంత నేను. ఏమన్నా వస్తువులు డబ్బులు మిగిలితే అక్కడేమో తెచ్చుకుంటాం, కార్డులు స్వైప్ చేస్తాం. ఇదో ఇప్పటి కాలమాన పరిస్థితి. అప్పట్లో శక్తి సంపాదనకి యోగ్యమైనటువంటి యోగులు నిర్ణయించుకొని గురు శుశ్రూషలతో వాళ్ళు గురువుత ముఖత వాళ్ళ ప్రాక్టీసెస్ చేసేవారు. పూర్వజన్మలో కొన్ని ప్రాక్టీసెస్ ఆగి మళ్ళీ జన్మ గనక ఎత్తితే అవి అక్కడి నుంచి కంటిన్యూ అవుతాయి. అంటే ఆల్రెడీ వాడికి అనుభవం ఉంది, కొంత సాధించాడు. ఇక ఇంకా కొంచెం సాధించేదానికి ఈ జన్మలు ఎత్తకుండా కూడా యోగం చేయొచ్చు. ఇంకో అడ్వాన్స్ స్టేజ్ చెప్తున్నా. ఎలా అండి? అదే చెప్తున్నా. మరి అన్ని పాత విషయాలు, కొత్త విషయాలు కూడా మాట్లాడతాం. అవును. ఆత్మకి
ఏ రూపం కావాలంటే ఆ రూపం వచ్చేటువంటి శక్తి కామ రూప ధారణ అంటారు దాన్ని. ఎనీథింగ్. వృక్షమా అయిపోతుంది, పెద్ద పులి అయిపోతుంది, వేరే వాళ్ళని భయపడుతుందో లేదో తర్వాత విషయం. సింహం అయిపోతుంది, ఏనుగు అయిపోతుంది, దాని ఇష్టం. అంత సర్వ శక్తి కలిగినటువంటిది, సర్వ స్వతంత్రురాలు ఆత్మ. అది ఒక్కొక్క జన్మలో ఇన్ని జన్మలు ఎత్తడానికి కారణం ఏంటంటే ఒక 10 ప్రోగ్రాంలు ఉంటాయి, ఒక 5 చేస్తుంది, దానికి అనిపిస్తుంది కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఇంకో బాడీలో చేద్దాం, అదే నిర్ణయించుకుంటుంది. ఇంకో కొత్త జన్మ ఎత్తాలి, ఆ బాడీ వదిలేస్తుంది. ఇంకా ఇక్కడ ఇంటర్వెల్లో దానికి ఇంకొకటి ఉంది, స్పెషల్ ఐటమ్. అది కావలిస్తే పాత బాడీని కూడా కొద్ది రోజులు నడిపించగలదు, ఎలా రిపేర్ చేసుకుంటుంది. అంటే హెల్త్ బాలేక మళ్ళీ అదేదో కొంతమందికి బాగాలేవనుకో, కానీ హెల్త్ బాగున్నా బాగాలేపన్నా అది బతికించగలదు. అమ్మో, ఆత్మకి ఎంత శక్తి ఉందంటే, మనం అనుకుంటాం క్యాన్సర్ వచ్చిన వాడు 4th స్టేజ్ పోతాడని, వాడు 70 ఏళ్ళు బతకచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య కాలంలో ఆ ఆత్మ మనో నిగ్రహము, మన సినీ నటులు, నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయనకి బ్లడ్ క్యాన్సరు అని అందరికీ తెలుసు. ట్రీట్మెంట్ కూడా యుఎస్లో ఎక్కడో తీసుకున్నారు ఆయన. ఆయన 49-52 ఆ క్యాన్సర్తో పోరాడారు ఆయన. ఎంత గ్రేటు! అన్ని రోజులు ఉండడం ఎంత కష్టం. అంటే ఆ సోల్ నిర్ణయాలు, దృఢ సంకల్పంతో ఆ పర్టికులర్ ఆ అవతారం, నాగేశ్వరరావు గారు అనే అవతారంలో ఆ సోల్ ఉండడం బట్టి అది జయించి 93 సంథింగ్ 94 గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ. అది గనక కట్ అయితే అదే కట్ చేసుకుంటుంది, మనం ఏం కట్ చేయం, దానికి ఆపరేషన్స్ లేవు. దానికి ఇష్టం లేకపోతే ఈ శరీరాన్ని వదలదలుచుకుంటే ఆ సిల్వర్ కార్డ్ అదే తెంపేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు మరణించినట్టు. ఇక్కడ ఈ మరణం దగ్గర ఒక కొత్త విషయాలు. సిల్వర్ కార్డ్ అనేటువంటిది చాలా మందికి ఈ మరణానికి దానికి తెలియదు, కొంచెం అండర్స్టాండింగ్ కొంచెం తక్కువగా ఉంది, ఎక్కువ మందికి తెలియదు. ఈ ఆత్మ సర్వశక్తిమయి అని అన్నట్టుగా వేరే సోల్లో కూడా ఫ్రెండ్షిప్ చేస్తుంది అది. ఇప్పుడు ఈ కుటుంబంలో ఒక 10 మంది ప్రేమిస్తూ ఉంటారు, తాతయ్యనో, తండ్రినో, పిన్నమ్మనో, పిన్నాననో, కొడుకునో, కోడలనో. అయితే అది కూడా సోలు ఈ బాడీలో ఉన్నప్పుడు కనుక బాగా ప్రేమించితే, కనెక్ట్ అయిపోతే, ఆ 2 సోల్స్ 4 సోల్స్ ఏవైతే ఉంటాయో అంత డీప్ ఎఫెక్షనేటివ్ లవ్ అండ్ ఎఫెక్షనేటివ్గా ఉంటే నెక్స్ట్ బర్త్లో ఈ ఆత్మలు అక్కడ కలుసుకుంటాయి. ఎలాగైతే ఇప్పుడు మనం కొత్త వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకుంటామో, అప్పుడప్పుడు ఎక్కడో ఒక ఫంక్షన్లో కలిసి బాగున్నావా, హాయ్ బాయ్ అని, ఏంటి ఈ మధ్య కలవలేదని ఎంత చక్కగా ముచ్చట పెట్టుకుంటామో, ఆత్మలు కూడా మాట్లాడుకుంటాయి ఆ లాంగ్వేజ్లో. ఇట్ ఈస్ ట్రూ. ఇది ఎందుకు ట్రూ అంటే, మన పురాణాల్లో వాటిలో ఆంజనేయ స్వామి కానీ, రాముల వారు కానీ, వాలి సుగ్రీవుల టైంలో కూడా మళ్ళీ ఆ పూర్వజన్మల వాసనతో పుట్టడం, మళ్ళీ కృష్ణస్వామి టైంలో ఆ వాలి మళ్ళీ రావడం, ఆయన బోయేవాడుగా పుట్టడం, ఆయన పాదాలకి బాణం వేసి ఆయన, ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీస్. ఊరికి ఒక లైన్ చెప్పా. సో రీబర్త్ ఈజ్ దేర్ 200%, పునర్జన్మ ఉంది. ఇవన్నీ డిపెండ్ ఆన్ వాటి చేసుకునే కర్మలు, అనుభవాలు. సోల్ విల్ ట్రావెల్, సోల్ విల్ టేక్ డిసిషన్స్, నోబడీ ఎల్స్. అది తీసుకుంటుంది. మీ ఇంట్లోకి రావాలని బెల్ కొడతాం. మీరు చూస్తారా, ఈ మధ్య ఏదో మధ్యలో చూడడానికి వీలుగా ఏదో అయి పెట్టారు, అందులో చూస్తారు మనిషి వాళ్ళ కాదా, అప్పుడు తీస్తారు. కొన్ని ఫోన్లు, ఇవన్నీ మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నట్టు. అప్పట్లో సాధనాలు ఏమిటంటే, ఇలా చూస్తే స్కాన్ చేసేయచ్చు శక్తి వల్ల. మీరేమిటి, మీ గుణాలు ఏంటి, మొత్తం ఎంఆర్ఐ అన్నీ ఏమేమి ఉన్నాయి ఇప్పుడున్న అవైలబిలిటీ అన్నీ అప్పట్లో తీసేవారు. ఓకే, అప్పుడు ఆ శక్తి వల్ల, ఆ శక్తి ఏం చేస్తుందంటే విశ్వనేత్రంగా మారుతుంది, విశ్వంలో అన్ని చూడగలుగుతుంది, అధోలోకం వెళ్ళగలుగుతుంది. ఆ చూపు శక్తి. ఈ కళ్ళు లిమిటెడ్, మన మనుషుల వరకు ఆఫ్టర్ ఆల్ 1/4 కిలోమీటర్ వరకు చూస్తామేమో. గ్రద్ద 1 కిలోమీటర్ వరకు చూస్తుంది. అది ఆ పైనుంచి ఆహారం కోసం మీకు తెలిసిన విషయాలే.
ఇది కాకుండా హ్మ్. ఆత్మ డిసైడ్ చేసుకోవడం, ఈ జన్మలు ఎత్తడం దానిష్టం. అది కావలిస్తే ఇంటర్వెల్స్ తీసుకుంటుంది, కావలిస్తే వేరే వాళ్ళకు కూడా కనబడి సోల్ టు సోల్ అవి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది, మనం హుహు. ఫోన్లు చేసుకున్నట్టుగా. అది ఓకే. ఫోన్ కాదు, ఆ! బట్ దాని లాంగ్వేజ్ ఇస్ దేర్, ఓహ్! తప్పకుండా ఉంది. హ్మ్. అకల్టిజంలో ఇవన్నీ మీకు ఆ ప్రయాణాలు, ఆ లాంగ్వేజెస్, ఆ ఫీలింగ్స్, హ్మ్. ఎమోషన్స్ అవన్నీ మీకు అంటే ఆ స్థాయికి వెళ్తే, ఓకే. ఆ స్థాయికి వెళ్లకుండా